వెల్కమ్ టు ది లియో. గత వైసీపీ హయాంలో జరిగినటువంటి అతి భారీ స్కాముల్లో లిక్కర్ స్కాము అతి ప్రధానమైనది. అసలు మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని ప్రభుత్వం ద్వారా అమ్మటమే కాకుండా మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు కూడా తెచ్చిన పరిస్థితి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్పై సిఐడి విచారణకు ఆదేశించింది. మనందరికీ తెలుసు, ఇప్పటికే వాసుదేవరెడ్డితో పాటు కొంతమందిని గుర్తించింది. తాజాగా నిన్న కేసు అయితే ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా వాసుదేవరెడ్డి పాత్ర గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనేది అయితే బయట పెట్టలేదు. కానీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసులు అయితే నమోదు అవడం మొదలయ్యాయి, ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అవడం జరిగింది. ఇప్పటికే వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఎప్పుడైతే వాసుదేవరెడ్డి ఇంట్లో హైదరాబాద్లో సోదాలు చేసి కొన్ని కీలక పత్రాలు సేకరించుకున్నారో అప్పుడే అదుపులోకి తీసుకోవాల్సింది వాస్తవంగా. సో ఆ తర్వాత ఏంటంటే ఎలాగైనా నేను దొరికేయటం ఖాయం అనుకుని వాసుదేవరెడ్డి అయితే జంప్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. వాసుదేవరెడ్డే కాదు, ఏపీఎండీసీకి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా, మైనింగ్కి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా పరారైపోయాడని చెప్తున్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి అంత సచ్చీలుడు అయితే, వీళ్ళంత నిజాయితీ పరులు అయితే నువ్వు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన, దేశం వదిలి పారిపోవాల్సిన అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా దోచిపెట్టడంలో వీళ్ళంతా సహకరించారు. అందులో వాసుదేవరెడ్డిది ప్రధాన పాత్ర. మనం గతంలో కూడా చెప్పా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోలిస్తే 0.01% కూడా ఉండదు. అక్కడ 100 కోట్లు ఎంతో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారు, కానీ ఇక్కడ రోజుకు 100 కోట్లు జరుగుంటుంది. ఇక్కడ రోజుకి 100 కోట్లు అంటే 5 ఏళ్లలో ఎంత జరుగుంటుందో మీరే ఆలోచించుకోండి. ఆ లెక్కన మరి ఆ 100 కోట్లతో పోలిస్తే మన లిక్కర్ స్కామ్తో పోలిస్తే 100 కోట్లే పాటిది. సో దీని మీద ఇప్పుడు సిఐడి అయితే ఉచ్చు బలంగా బిగించింది. దీంతో ఇది ఎక్కడికి కదులుతుంది అంటే తాడేపల్లి ప్యాలెస్ వైపు డొంక కదులుతుంది. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. మాజీ వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో, మాజీ ఎండి, ఆయనకు సంబంధించినటువంటి గదిని కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది. ఆ గదిలో కొన్ని కీలక ఫైల్స్, ఎందుకంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా లాక్ చేశారు, ఎవరిని వెళ్లకుండా ఆ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు అందులోకి, ఎందుకంటే ఫైల్స్ మాయమవుతాయనే అనుమానంతో. సో తాజాగా సిఐడి అధికారులు అయితే ఆ గదిని ఓపెన్ చేయడంతో పాటు అందులో ఉన్నటువంటి పలు కీలక పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో మరింత కొంత సమాచారం అయితే వాళ్ళకి తెలిసినట్టుగా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ని అంటే కథ ఏ విధంగా నడిపారనేది నిన్న దొరికినటువంటి ఫైల్స్ ఆధారంగా అర్థమవుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జే బ్రాండ్ల కుంభకోణంపై సిఐడి కేసు, నాటి ప్రభుత్వ పెద్దల బినామీ పేర్లతో మద్యం కంపెనీల ఏర్పాటు, ఆ నాసిరకం మద్యానికి అడ్డగోలు అనుమతులు ప్రాథమిక విచారణలో తేల్చిన సిఐడి. సో కొంతమంది బినామీ పేర్లతో, కానీ వాళ్ళు వైసీపీ నేతలు, వాళ్ళు బినామీ పేర్లతో మద్యం కంపెనీలను ఏర్పాటు చేసి నాసిరకం మద్యాన్ని అమ్మటమే కాకుండా అధిక రేటుకు కూడా అమ్మారు. అలాగే వాసుదేవరెడ్డి కూడా టెండర్లు ఇవ్వటంలో కానివ్వండి, కాంట్రాక్టులు కట్టబెట్టడంలో కానివ్వండి, ప్రైస్ను ఇంక్రీజు డిక్రీజ్ చేయడంలో కానివ్వండి, వాసుదేవరెడ్డి పూర్తిగా వీరికి సహకరించే విధంగా వ్యవహరించాడు. నిన్న సిఐడి ప్రాథమిక విచారణలో దాన్నే తేల్చడం జరిగింది. సో ప్రజల ప్రాణాలను ఫలంగా పెడుతూ జగన్ హయాంలో తీసుకొచ్చిన జే బ్రాండ్ల మద్య కుంభకోణంపై సిఐడి తాజాగా మరొక కేసు అయితే నమోదు చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు, కోటరీలో ముఖ్య వ్యక్తులు బినామీలుగా దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా అప్పటి స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డి అడ్డగోలు అనుమతులు ఇచ్చారని, మద్యం సరఫరా కంపెనీలకు అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వటమే కాకుండా వాటికి చెల్లించే బేసిక్ ప్రైస్ను పెంచేసి అక్రమాలకు తెరలేపినట్టుగా గుర్తించారు. వీటన్నిటినీ కూడా ఎఫ్ఐఆర్లో అయితే పొందుపరిచారు. బట్ ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఏ ఏ సెక్షన్లు ఉన్నాయి అనేది మాత్రం ఇప్పటివరకు సిఐడి అధికారులు అయితే బయటపెట్టలేదు. బహుశా ఈరోజు దానికి సంబంధించిన అదే వచ్చేది. వాస్తవానికి ఏంటంటే మద్యం సరఫరాకి కొన్ని ఆర్డర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బ్రాండ్ ఉందనుకోండి, దానికి ఉన్న డిమాండ్ ప్రకారం ఇన్ని కేసులో ఇన్ని కావాలని ఆర్డర్ ఉంటుంది. కానీ ఇక్కడ వాసుదేవరెడ్డి ఏం చేశాడంటే వైసీపీ నేతలకు చెందినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావలసిన దానికంటే అధికంగా ఆర్డర్లు ఇవ్వటం. దానివల్ల ఏమవుద్ది, ఇవన్నీ షాపులకు వస్తే ఏమవుద్ది, ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వం నుంచి చెల్లించాలి కదా. ఎవరికి చెల్లించాలా? వైసీపీ నేతలకి చెల్లించాలా, బినామీలకి చెల్లించాలా. నీకు 10 బాటిల్ కావాలంటే 20 బాటిల్ కొంటారు, 20 బాటిల్ కావాలంటే 40 బాటిల్ కొంటారు. వాస్తవానికి అసలే అది నాసిరకం మద్యం ధర బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే బేసిక్ ప్రైస్ కూడా పెంచేయటం వల్ల ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కొంతమంది ఎవరైతే ఈ బ్రాండ్స్కి ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పారు, సార్ మాకు ఇదిగో ఇంత ఇస్తేనే కానీ మేము ఈ బ్రాండ్లు షాపుల్లో పెట్టమని చెప్పారు.
సో తప్పని పరిస్థితుల్లో బాటిల్కి ఇంతని ఇచ్చి ఆ రేటుని మళ్ళీ వాళ్ళ మీదే రుద్దాం మేము అని చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. అంటే 1 కాదు 2 కాదు, వేల కోట్ల కమిషన్ల రూపంలోనే 3,500 కోట్లు తీసుకున్నారు అంచనా కమిషన్. నేను దీంట్లో వచ్చిన మొత్తం చెప్పట్లా. ఒక బ్రాండ్ని అక్కడ పెట్టి అమ్మాలి అంటే మనం కమిషన్ ఇవ్వాలని చెప్పాను కదా. ఏ అనే బ్రాండ్, నా బ్రాండ్ ఏ అనుకోండి, ఆ ఏ అనే బ్రాండ్ను నాడు ప్రభుత్వ హయాంలో లిక్కర్ షాప్లో అమ్మాలి అంటే ఆ ఒక్కొక్క బ్రాండ్ అంటే ఒక్కొక్క సీసాకి ఇంతని, ఒక్కొక్క కేసుకి ఇంతని నేను చెల్లించాలి. అలాగా కమిషన్ల రూపంలో తీసుకున్నదే 3,500 కోట్లు. అసలు పక్కన పెడదాం, అసలు లక్షల కోట్ల వ్యాపారం జరిగింది, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది, అది వేరు. కమిషన్ల రూపంలోనే 3,500 కోట్లు తీసుకున్నారు అంటే దీని బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది. సో ఇది వాస్తవానికి ఇది ఏంటంటే రెండో కేసు. మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్లు తీసుకెళ్ళినట్టుగా ఆల్రెడీ ఒక కేసు నమోదు చేశారు. నేను ఇందాకే చెప్పి హైదరాబాద్ వెళ్ళి సోదా చేశారని. సో ఇది రెండవ కేసు అనమాట. సో అది మొదటి కేసు అయితే ఇది రెండవ కేసుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త ఉందో ఒకసారి చూద్దాం. జే గ్యాంగ్ ఆటకట్టు బలంగా బిగిస్తున్న సిఐడి ఉచ్చు, నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తులో ముందడుగు, ఏపీ బ్రోవరేజెస్ కార్యాలయంలో తనిఖీలు, మాజీ ఎండి వాసుదేవరెడ్డి గది తెరిచిన అధికారులు, మద్యం కేసులో కీలక ఆధారాలు సేకరణ, మద్యం తయారీ కంపెనీలు ఎవరి చేతుల్లోకి నాడు బలవంతంగా వెళ్ళాయి అనేది తేలిన వైరం, తాజా సాక్ష్యాధారాలతో కొత్త కేసు నమోదు, తాడేపల్లి దోపిడీ భాగోతం త్వరలో బయటికి అని చెప్పి ఒక కథనం అయితే రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఒకటి, తమ బ్రాండ్లు అమ్ముకోవడంతో పాటు బలవంతంగా కొంతమందిని బెదిరించి వారి నుంచి చేజిక్కించుకుని వీళ్ళు అమ్ముకున్నారు. సో దాని మీద కూడా సిఐడి అయితే తేల్చింది. ఎవరి చేతుల్లోకి బలవంతంగా వెళ్ళాయి, ఎవరు ప్రోద్బలంతో ఇదంతా జరిగిందనేది సిఐడి ప్రాథమికంగా విచారణలో ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు బలి కాబోతున్నారు. ఒకటి వాసుదేవరెడ్డి ప్రధానమైన వ్యక్తి అయితే ఇది తాడేపల్లి ప్యాలెస్ వైపు డొంక కదులుతుంది. ఎందుకంటే నాడు తీసుకున్న కమిషన్లు కానివ్వండి, వీళ్ళు అధిక ధరకు ప్రభుత్వానికి వచ్చిన డబ్బుల్లో నొక్కేసింది కానివ్వండి. ఎందుకంటే అంతా ఆన్లైన్ క్యాష్ కాదు కదా, అంతా ఆఫ్లైనే. ఒక్క చోట కూడా వాళ్ళు ఆన్లైన్లో క్యాషే తీసుకోవాలా. ఒకసారి గతంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఒక మద్యం షాప్కి వెళ్తే దాదాపు ఆ రోజు ₹1,00,000 ఎంతో అమ్మితే 10,000 ఆదాయం చూపించారట. మిగిలిన 90,000 పుస్తకాల్లో లెక్కల్లో లేదు. మరి 90,000 ఎక్కడికి పోయింది? ఆ 90,000 ఎక్కడికి పోయింది అంటే మనం మాట్లాడుకునేది ఎగ్జాంపుల్కి మాత్రమే. మరి ఇలాంటివి ఎన్ని ఉంటాయి? సో వీటన్నిటినీ కూపీలాగాల. ఎవరు బ్రాండ్లు పెట్టారు, ఎవరు బలవంతంగా లాక్కున్నారు, వచ్చిన కమిషన్ ఎవరు తీసుకున్నారు, ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఇలాంటివన్నీ తీగలాగితే ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. దీంతో అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పక్క రాష్ట్రంలో తలదాల్చుకుంటున్నాడు అంటే ప్రధానంగా ఇసుక, లిక్కర్ ఈ రెండు కూడా అతిపెద్ద స్కాములు. సో ఈ రెండు స్కాముల్లో జగన్మోహన్ రెడ్డి బలంగా ఇరుకుపోవటం ఖాయం. కాబట్టి అక్కడ కూర్చుని మంత్రాలు నడుపుతున్నాడు, ఎలా తప్పించుకోవాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సరే ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి మెడకు చాలా బలంగా చుట్టుకోబోతుంది. వాసుదేవరెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అయితే ఇందులో ఇరుక్కుపోవడం అయితే ఖాయంగా కనపడుతుంది. వైసీపీ హయాంలో జే బ్రాండ్ పేరిట పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లో అవినీతి మద్యం ముక్కుపోటలు అదిరేలా వస్తుంది. మద్యం తయారీ మొదలు కొనుగోళ్ల వరకు, సరఫరా నుంచి విక్రయాల వరకు అన్నీ నాడు జగన్ గ్యాంగ్ గుప్పెట పెట్టుకుంది. ఈ గ్యాంగ్ ఆనాడు సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన సిఐడి మంగళవారం కీలకంగా ముందడుగు వేసింది. 3 నెలల క్రితం నమోదైన కేసులో సీజ్ చేసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి గదిని సిఐడి అధికారులు జల్లెడ పెట్టారు. అక్కడ ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లోని సమాచారాన్ని విశ్లేషించిన క్రమంలో జే బ్రాండ్ డొంక భారీగా కదిలినట్టుగా సమాచారం. బాధ్యులకు సంఖ్యలు వేసేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒకవేళ వాసుదేవరెడ్డి పారిపోయినా మిగిలిన వారిని అయితే త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోబోతున్నాడు అనేది మాత్రం వాస్తవం.